హైదరాబాద్లో వాన దంచికొట్టింది. ఎడతెరపులేని వర్షంతో నగరం తడిసిముద్దైంది. రోడ్లన్నీ నదులను తలపించడంతో వాహనదారులు ఇబ్బందులు అంతా ఇంత కాదు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో జనాలు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. హైదరాబాద్లో జడివాన కురిసింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో భీకరంగా వర్షం కురిసింది. పంజాగుట్ట, కూకట్పల్లి, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో జోరు వానకు రోడ్లపై వర్షపు నీరు చేరింది. బాచ్పల్లి, నిజాంపేట, మియాపూర్, ప్రగతినగర్లోనూ కుండపోత వాన కురిసింది. లింగపల్లి, చందానగర్, మూసాపేట్, మల్కాజ్గిరి, కుషాయిగూడతో పాటు గచ్చిబౌలి, మెహదీపట్నం, ఫిలింనగర్, కొండాపూర్, హైటెక్ సిటీల్లోనూ భారీ వర్షం పడింది. సికింద్రాబాద్, తార్నాక, ఏఎస్ రావు నగర్, ఆల్వాల్లోనూ ఆగకుండా వర్షం కురిసింది. చిన్నపాటి వానకే నీటి మడుగులా మారే హైదరాబాద్ ఈ వర్ష భీభత్సానికి అల్లాడిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. దీంతో ఎటు చూసినా నిలిచిన వర్షపు నీరే కనిపిస్తోంది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్లో భారీ వర్షం నలుగురి ప్రాణాల మీదకు తెచ్చింది. ముషిరాబాద్లో వరద నీటిలో కారు చిక్కుకుపోయింది. కారు డోర్లు ఓపెన్ కాకపోవడంతో నలుగురు ప్రయాణికులు లోపల చిక్కుకుపోయారు. గమనించిన స్థానిక యువకులు కారు అద్దాలు పగలగొట్టి కారులోని నలుగురిని కాపాడారు. ఈ సంఘటన ముషిరాబాద్లోని రామ్నగర్లో జరిగింది. రాత్రంతా వర్షం పట్టంతో నగరంలోని చాలా చోట్ల ముందస్తు జాగ్రత్తగా కరెంటు సరఫరా నిలిపివేశారు అధికారులు. దీంతో దోమలు, ఒక్కపోతతో నరకం చూశారు జనం. మరోవైపు మరో 2 రోజుల పాటు వర్షాలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.